మరొక్కసారి మిమ్మల్ని వాక్యము ద్వారా, తండ్రి పాటల ద్వారా గణపరిచి గొప్పదైన భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు యందు, కంఠస్థ వాక్యలు యందు మిమ్మల్ని గణపరిచాం నాయన. ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మీ వాక్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది. బండబారిన మా హృదయాలను తండ్రి బద్దలు చేసేదిగా మీ యొక్క వాక్యం అంటూ ఉన్నది నాయన. ఆ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు భయముతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ మీ మాటలను ధ్యానించుకున్నటకు కృప దయచేస్తారని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అడి దయచేసి అందరూ కూర్చోండి. మరి మొదటిగా తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినములో మరి ఆయన యొక్క మాటలను ధ్యానించుకున్నటకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్పదైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని విషయాలు మన ఆత్మకు కావలసిన మరి అవసరమైన విషయాలను కొన్ని విషయాలు ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలోచించేద్దాం. మరి గత వారంలో మరి మనం చదువుకున్న, ధ్యానించుకున్న అంశం ఏంటంటే చిన్నపిల్లలైన వారికి బాప్తిస్మము ఇవ్వవచ్చా అనే టాపిక్ మీద, అనే అంశం మీద మనం ధ్యానించుకున్నాం. బాప్తిస్మం అనేది మనకి ఎంత అవసరము అని చాలా విషయాలు గ్రంథాలలో మనం చూసుకుంటూ ఉన్నాం. బైబిల్లో ఈ పిల్లల గురించి మరొక మాట వ్రాయించబడింది. నేనిటి వారం అది చెప్పలేదు మీకు, ఈ వారం మీకు అది చెప్తాను. ఒకసారి బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము, ఇది చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా అనే అంశం మీద మరొక వచనాన్ని మీరు అందులోనే రాసుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనాన్ని ఆలోచించగలిగితే, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. ఈ యొక్క మాటల్లో కూడా చిన్నపిల్లల గురించి ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, ఎలాంటి వారిది పరలోకం అంటున్నాడు ఇక్కడ? చిన్నపిల్లల లాంటి వారిదే. అంటే అలాంటి మనస్తత్వము కూడా మనము కూడా కలిగి ఉంటే మనము కూడా పరలోక రాజ్యాన్ని, అంటే పరలోకానికి మనం వెళ్ళగలము అనే మాట మనం చూసుకున్నాం. ఇది ఆ పాఠంలో, నిన్న చదువుకున్న పాఠంలో ఈ వచనాన్ని మనము రాసుకోవాలి. రైట్. ముందు మనకు వెళ్ళిపోయేసరికి మనం నిన్న బాప్తిసాల గురించి ఇన్ని మాటలు ధ్యానించుకున్న విషయాలలో మనము బాప్తిసం ఎందుకు తీసుకోవాలనే విషయాల్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను, గుర్తున్నాయి కదా? బాప్తిసం ఎందుకు తీసుకోవాలని అడిగినప్పుడు బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటుంది బైబిల్? పాప క్షమాపణ గురించి తీసుకోవాలి. ఇంకా మన రక్షణ పొందాలి అని అంటే బాప్తిసం అవసరం. ఇంకోటి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలన్నా రైట్. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ మనకు రావాలి ఆటోమేటిక్గా. ఏంటి అని అంటే, మరి మొదటి పాయింట్ ఏంటి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే మన పాపాలు తీసివేసుకోవడానికి మనం తెలుసుకున్నాం. రైట్. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకున్నారు బాప్తిసం? ఇప్పుడు బాప్తిసం ఎందుకు తీసుకుని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్గా మనం చూసుకున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. రైట్, ఓకే. మరి బాప్తిసం ఎందుకు తీసుకున్నారు యేసుక్రీస్తు వారు? మరి ఆయనలో ఏమన్నా పాపం ఉందా?
మనలో పాపం ఉంది. రైట్. మరి ఆయన ఎందుకు తీసుకోవడం జరిగింది బాప్తిస్మం? రైట్. మనకి వాక్యాన్ని బట్టి ఆధారంలో మనం వెళ్ళాలి, ఆధారం చేసుకొని మనం మాట్లాడాలి. మరి ఎందుకు తీసుకోవాలి? ఆయన ఎందుకు తీసుకున్నాడు? పరలోకానికి వెళ్ళాలని ఆయన తీసుకున్నాడా? పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలంటున్నాడు? పిల్లల లాంటి వారుగా, మనస్తత్వం కలిగిన వారుగా ఉండాలి. మరి ఆయనకి అలాంటి మనస్తత్వం లేదా? ఆయనకు క్షమించే గుణం లేదా? రక్షించే గుణం లేదా? అన్ని గుణాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మము? మనల్ని వాక్యాన్ని బట్టి ఆలోచించేద్దాం ఒకసారి. ఎందుకనంటే చాలామంది కొంతమంది ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు వారే ఒకవేళ బాప్తిసం తీసుకోక ఉండింటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? ఆయనే బాప్తిసం తీసుకోలేనప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి కదా? ఇంకో విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని బైబిల్ చెప్తుంది కదా, చెబుతుంది. అడుగు జాడాలంటే అర్థం ఏంటి కదా? ఆయన పనులు, ఆయన క్రియలు, ఆయన ఎలా జీవించాడో దాని తగ్గట్టుగా మనం జీవించడం ఆయన అడుగు జాడాలని మనకు అర్థమైంది. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఒకవేళ బాప్తిసం తీసుకొనకపోతే బైబిల్ ఏం చెప్పింది? మీరు అడుగు జాడలో నడవాలని చెప్పింది. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోలేదు కనుక మరి ఆయన అడుగు జాడలో నడవాలంటే నేను కూడా బాప్తిసం తీసుకోను అనే మెంటాలిటీతో, అనే ఆలోచనతో ఉంటారు కనుకనే యేసుక్రీస్తు వారికి ముందుగానే గ్రహించి ఆయన తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఇంకా ఎలా ఉన్నారంటే, ఒక తల్లిదండ్రులకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ యొక్క కుమారునికి ఇంకా వయసు వచ్చింది, మ్యారేజ్ చేయాలి కదా, మ్యారేజ్ చేయాలి. ఇంకా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతున్నారు, ఇంట్లో పని అవన్నీ కూడా ఎక్కువైపోయి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే తన యొక్క కుమారునికి మ్యారేజ్ చేయాలి, పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ అతను చేసుకోవట్లేదు. ఎందుకు? వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? నా కుమారునికి పెళ్లి చేయాలి, వయసు ఎక్కువైపోతుంది, మాకు కూడా చాలా కష్టమైపోయింది అని వాళ్ళ ప్రయాసాలు పడుతుంటే కుమారుడు మాత్రం ఒప్పుకోవట్లేదట. ఎందుకు ఒప్పుకోవట్లేదని బాగా ఆరాధిస్తేనండి ఆయన అన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నారు, అసలుకి నేనెందుకు చేసుకోవాలి? ఆయన రూట్లోకి వచ్చి ఆలోచించేసేటటువంటి మైండ్ సెట్ కలిగిన మనుషులు ఉన్నారు. అందుకనే దేవునికి భవిష్యత్ జ్ఞాని కాడా? భవిష్యత్తు తెలీదా దేవునికి? ముందుగానే అన్ని గ్రహించే నేనే తీసుకోకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటారు? అందుకని బైబిల్లో దీని గురించే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు బాప్తిసిస్తున్నప్పుడు నువ్వు మాకివ్వాలే కానీ మేము మీకు ఇవ్వడానికి అంత అధికారం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు అక్కడ. ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. ఆ సందర్భాన్ని చూద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఆలోచించేద్దాం. 13వ వచనం ఏమంటున్నాడంటే, బాగా ఆలోచించాలి ఈ మాటలో. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను గారు ఇప్పుడు అంటున్నారు, ఎవరి దగ్గరకు వచ్చారు? యేసుక్రీస్తు వారు యోహాను గారి దగ్గరికి వచ్చారట. ఎందుకు? బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఎలాంటి వ్యక్తో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తో యోహాను గారికి తెలీదా? తెలుసు. ఆయన ఎలాంటి పాపం ఉండదని తెలుసు, చాలా గొప్పవాడని తెలుసు, మన పాపాలను రక్షించేవాడు ఆయనని కూడా అన్ని విషయాలు తెలుసు. అందుకని ఆయన వచ్చి బాప్తిసం తీసుకుంటుంటే ఆయనకు అర్థం కావట్లేదు. ఏంటి నా ద్వారా ఇప్పుడు బాప్తిసం ఎందుకు అని అంటే, అప్పుడున్న వారికి కూడా మారు మనసు పొందాలని బాప్తిసం అప్పట్లో ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చేవారు కదా. మరి ఈయనకి ఎందుకు రక్షించేవాడే తీసుకుంటున్నాడు, ఎందుకు అర్థం కావట్లేదని అందుకని అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని చూద్దాం. అందుకు యోహాను గారు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా బాప్తిసం అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు?
బాప్తిసం నీ చేత మేము పొందాలే కానీ నా చేత మీరు ఎలా పొందుతారు ప్రభువా? మాలో పాపాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇస్తే సరైనది అది. కానీ ఆయన అడుగుతున్న యోహాను గారు ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను చూచెను గాని ఏం చేశాడు? నివారింప చూచెను గాని అంటే అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రభువా మాలో పాపాలను ఓకే, మీరు మాకు ఇవ్వాలే కానీ మరి మేము మీకు ఇవ్వడం అనేది సరైనది కాదు అన్నట్టుగా ఆయన ఆలోచనలు పడిపోయాడు. అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబితే ఏమంటున్నాడు? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ఇప్పటికి కానిమ్ము, ఇప్పుడు జరగనిమ్ము, ఇప్పటికి జరగనిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అప్పుడు అలాగు కానిచ్చెను. ఎలా చెప్తాడు యేసుక్రీస్తు చూడండి ఇక్కడ. నీతి యావత్తు ఇలాగ జరగాలి. ఎలాగా? ఈయన బాప్తిజం పొందాలి అంటే వాక్యాన్ని బట్టి ఆయన తీసుకోవాలి, అదొక ఎత్తు. ఇప్పుడు వాక్యం ఇతరులు నమ్మి సంఘంలోనికి రావాలి అని అంటే మనకు మాదిరిగా ఎవరున్నారు? ఇప్పుడు మనం ఇప్పుడు మాదిరిగా ఆయన ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మనం తీసుకోవాలి, తప్పదిక కదా. లాక్ చేసి పెట్టేసాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని తీసుకోలేకపోతే ఎన్నో కారణాల నుంచి బయటకు వచ్చేసేవారు. ఆయన తీసుకోలేదు కదా, మేము ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు తీసుకున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా దాంట్లో వేరే కారణాలు అంటే ఏంటో లేవు. ఇక కంపల్సరీగా మనం తీసుకోవాలని ఆయనే తీసుకున్న తర్వాత ఇది మనకు ఒక ప్రూఫ్ కదా. అప్పుడప్పుడు మన ఉదాహరణలో ఏదైనా సరే ఇద్దరు గొడవ పడినప్పుడు పెద్దవారిగా అతను ఏం చేయాలి చెప్పండి? పెద్దవారిగానే తగ్గించుకొని మాట్లాడాడు అనుకో, అది సాల్వ్ అయిపోతుంది. పెద్దవాడిని నువ్వే తగ్గించుకోకపోతే అతను ఎలా తగ్గించుకుంటాడు? మనం మాట్లాడతాం చెప్పండి ఇలాంటివి. కాబట్టి ఆయనే వచ్చి బాప్తిజం తీసుకున్నాడు అనుకో, మనం అందరూ కూడా ఏం చేయాలి? కంపల్సరీగా ఆయన రూట్ ఇది. అందుకని నీతి యావత్తు అలా జరగాలి కదా. రైట్, ఇది ఒక క్వశ్చన్ మనకు రైజ్ కావాలి. అందుకని మీకు ఈ క్వశ్చన్ని నేనే రిపీట్ చేస్తూ అంటే చెప్తూ మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. రైట్, అర్థమైంది కదా యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకున్నాడు అనేది. రైట్ కదా. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయనలో పాపం ఉందేమో అని చాలామంది చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు లోకంలో. యేసుక్రీస్తు వారు అంటే నచ్చని వాళ్ళు ఆయన మీద నేరాలు మోపుతున్నాడు. ఇప్పుడే కాదు, ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఆయన నేరాలు మోపడానికి ప్రయత్నం చేశారే కానీ ఆయన ఏమన్నారు? యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరని ఆనాడు యేసుక్రీస్తు వారు అన్నారండి. మరి ఆయన పాపం ఉందనంటే లేదు. ఆయన ఎందుకు తీసుకున్నాడంటే మనందరికీ లోకానికి మాదిరికరంగా ఉండాలి అని అంటే ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే శరీరధారిగా వచ్చాడు, మన శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని అండి రకరకాల ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు చాలామంది ఉన్నారు కదా. నేను ఒకలాగా ఆలోచించేస్తాను, మరొకలా ఆలోచిస్తారు. కొంతమంది వాక్యాన్ని తప్పు చేయాలని ఆలోచించేసేటటువంటి వారు బైబిల్ చదవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ ఎందుకు చదువుతున్నారో తెలిసే చాలామంది? నేర్చుకోవాలి, బ్రతకాలని కాదు. ఎందుకు చదువుతున్నారు చాలామంది? తప్పులు పట్టడానికైనా వాళ్ళు బైబిల్ చదువుతారు. అలాగైనా సంతోషం. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఏదైనా వాక్యం తగిలి ఆగిపోయినారంటే అయిపోయాక వాళ్ళు ఎందులోకి వచ్చేస్తారు? క్రీస్తుల్లో కంపల్సరీగా వచ్చేస్తారండి. ఒక వ్యక్తి ఏమన్నాడంటే తప్పులు పట్టడానికి బైబిల్ చదువుతుంటే బైబిల్ నా తప్పులు చెబుతుందని చెప్పాడు ఒక భక్తుడు. ఒక వ్యక్తి ఏమన్నాడంటే నేను బైబిల్ ఎందుకు ప్రారంభించానంటే తప్పులు పట్టడానికి బైబిల్ ప్రారంభించిన వ్యక్తి చదివాడట. చివరికి వచ్చేసరికి నా తప్పులే బైబిల్ చెబుతుంది ఏంటంటే అని ఆయన ఆశ్చర్యపడిపోయి దేవుడిని క్రీస్తుని స్వీకరించాడు. అంటే బైబిల్ మీద ఏది చేయాలనే రివర్స్ వాళ్ళకే వచ్చేస్తుంది. కాబట్టి బైబిల్ అందుకు చదవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. రైట్, యేసుక్రీస్తు ఎందుకు తీసుకున్నాడో మనకు అర్థమైపోయింది కదా. రైట్, మరొక మాట ఏంటంటే మనం చదువుకున్నది నిన్నటి వారంలో ఏం చదువుకున్నాం? చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు అనే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసాం. ఈరోజు మనం చదువుకున్న మాట ఏంటంటే బాప్తిస్మం అనేది ఆజ్ఞనా లేకపోతే ఆచారమా? మన బైబిల్ని బట్టి ఆలోచించారు. లోకము
బైబిల్ని రెండింటిని పక్కన పక్కన పెట్టి మమ్మల్ని ఏది సరైనదో నిర్ణయం తీసుకోవాలి కదా. మరి వాక్యంను బట్టి మనం ఆలోచించగలిగితే మరి ఈ యొక్క బాప్తిస్ము ఆజ్ఞగా తీసుకుంటున్నారా చాలామంది, లేకపోతే ఎవరో తీసుకుంటున్నారని పెద్దలు చెప్పారని తీసుకుంటున్నారా? మనం బాగా ఆలోచించాలి ఈ మాట. ఎందుకంటే పెళ్ళి ఇంతకుముందు చెప్పాను కదా, పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి పెళ్ళి కొడుకులు ఏమంటారు చెప్పండి? ఆ అమ్మాయి బాప్తిసం తీసుకుంటేనే పెళ్ళి చేస్తారు. ఇది ఆచారంగా తీసుకుంటున్నది కూడా మనం ఎన్నోసార్లు చూసుకున్నాం. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకు కూడా బాప్తిసం ఇచ్చేది కూడా ఏంటో తెలుసా? అది ఆచారమే. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, అది చాలా సంవత్సరాలుగా అది ప్రారంభమైంది. అపవాది కూడా అక్కడ పాయింట్ పెట్టేశాడు ఇక. అందుకని అది ఆచారముగా తీసుకొని వస్తున్నారు. ఏంటి? చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇవ్వచ్చు అనేది కదా. ఇంకోటి విషయం ఏంటంటే బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్తో వెళ్ళి తీసుకోవాలన్న ఆలోచనతో వెళ్ళి తీసుకోవట్లేదు చెప్పండి చాలామంది కదా. ఎలాంటి డ్రెస్తో తీసుకోవాలనుకుంటారు చెప్పండి చాలామంది? వైట్ అని వేసుకుంటేనే అది తీసుకోవాలి కదా. ఇలా పెద్దలు చెప్పిన పారంపర్య ఆచారాలను బట్టి తీసుకుంటున్నారు. కానీ ఇది బైబిల్లో ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆచారంగా తీసుకోమని బైబిల్ చెబుతుందా? మనుషులు చెప్పారని మీరు తీసుకొని బైబిల్ చెబుతుందా? లేకపోతే దేవుడు ఆజ్ఞగా దేవుడు ఏమని ఇచ్చాడా? ఒక్కసారి మనం ఆలోచించాలి. 2 సందర్భాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. బైబిల్లో ఒకసారి అపోస్తుల కార్యం దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం నుంచి ఆలోచించేద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగని. ఈ మాట ఇంతకుముందే చదువుకున్నాం మనం కదా. ఏ సందర్భం ఇది? వారు బాప్తిసం తీసుకోకున్నా సరే, కొంతమందికి బాప్తిసం తీసుకోకున్నా సరే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగింది. ఎందుకు దిగిందో అది అవసరత ఏంటో మనం చూసుకున్నాం ఇంతకుముందే కదా. ఆ సందర్భం చదువుదాం ఒకసారి. విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడిన వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. ఏం చేశాడట? అక్కడ ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? దేవుని మాటే కదా. దేవుడు చెప్పిన తర్వాత చేయాలి మనం, అది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది కదా. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? కంపల్సరీగా ఇది ఆజ్ఞగా ఉంది కాబట్టి నేను కూడా మేము ఏం చేస్తున్నాను, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, మీరు తీసుకోండి బాప్తిస్మము అని. ఏమన్నా పేతురు గారు అక్కడ మరి పెద్దలు చెప్పినట్టుగా మీరు ఇలా తీసుకోండి ఏమన్నా చెప్పినట్టుగా మనకు కనపడుతుంది చెప్పండి కదా. ఎక్కడ కూడా పెద్దల పారంపర్య అనే ఆచారాల గురించి ఎక్కడ అపోస్తులైన వారు మాట్లాడలేదండి. అసలు కూడా యాజకులైన వారు చెబుతున్నా ఖండించారే కానీ అపోస్తులు ఎక్కడైనా సరే యాజకులు చెబుతున్నా ఇది కరెక్ట్ కాదు, తప్పును గద్దించి చెప్పారే కానీ ఆ తప్పును సరిదిద్దుకొని చెప్పారే కానీ ఆ తప్పును వెనకేసుకుని ఎక్కడ కూడా చెప్పలేదు ఎక్కడ కూడా. అందుకని పెద్దల పారంపర్య చారణ వచ్చేస్తాను. బైబిల్లో ఒక మాట కూడా అది ఉంది కదా, మనం చూసుకుని ఎన్నోసారి. అందుకని ఇక్కడ ఈ సందర్భం బాగా ఆలోచన చేస్తే ఈ పేతురు గారు కూడా అక్కడున్న వారందరికీ ఏం చేస్తున్నాడు? చెప్పడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు కంపల్సరీగా తీసుకోకపోతే ఏమవుతుంది బాప్తిసం కదా. బస్సులో ఎక్కి టికెట్ తీసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? జరిమానా విధిస్తారు.
అలాగే మన క్రైస్తవ జీవితంలో ఈ బాప్తిసం మనం లేకపోతే మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేము. అందుకని ఇంకో మాటగా అది ఆజ్ఞన ఆచారం అనే బైబిల్లో మనం బాగా ఆలోచించేస్తే ఇదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుందండి. ఏంటి? క్షమించండి, అపోస్తలుల కార్యములో కాదు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇంకో మాట కూడా కనిపిస్తుంది. ఏమనుందంటే అక్కడ, మీరు సర్వలోకమునకు వెళ్ళి 15వ అధ్యాయంలో సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి అని చెబుతూ ఇంకో మాట అంటాడు అక్కడ, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి. ఇది ఏమైనా ఆజ్ఞగా కనపడుతుందా, ఆచారంగా కనపడుతుందా చెప్పండి? ఇది మీరు నమ్మకపోతే మీరు ఏమవుతారు తెలుసా? నరకానికి శిక్షించబడతాడు అనేది కొద్దిగా భయంకరముగా ఆజ్ఞగా లేదు? మరి ఇప్పుడున్న క్రైస్తవులైన అందరూ కూడా దాన్ని ఆచరణలో ఎందుకు పెట్టుకొస్తున్నారు చెప్పండి? మీరు బాప్టిజం తీసుకునేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటున్నారు? వైట్ అండ్ వైట్తో మీరు మునగాలి. ఇప్పుడు ఈ వైట్ అండ్ వైట్ గురించి బైబిల్లో చెప్పబడిందనంటే తెల్ల వస్త్రముల గురించి చెప్పబడింది. అది దేనికి, ఏం కథ అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు కదా. ఈ వస్త్రాలు తెల్లని వస్త్రాలు అనే విషయాలు ఎందుకు చూపించాడు అక్కడ? వీళ్ళు ఎందుకు, ఇప్పుడున్న వారు ఎందుకు ఎక్కువగా దాన్నే ఫాలో అవుతున్నారు? అది వేసుకోవచ్చా లేదా అనేది పక్కకు పెట్టేస్తే తప్పని కాదు, కానీ అది దేనికి వర్తిస్తుంది అన్నమాట మనం బాగా ఆలోచించాలి. అందరూ కూడా ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారంటే, ఈ డ్రెస్సుతో వెళ్ళి తీసుకుంటేనే బాప్తిస్మం అనేది అని ఆలోచనతో పడిపోయింది. అది ఇలా తీసుకుంటేనే బాప్తిస్మం అనేది ఆలోచనలో పడిపోయింది. ఈ డ్రెస్సుతోనే తీసుకోవాలి. వేరే కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి తీసుకున్నాం అనుకో, అది తీసుకున్నట్టు కాదు, అది అపవిత్రమైనది దేవునికి, అది కాదని చాలామంది చెప్తున్నారండి. మరి తెల్లని వస్త్రాల గురించి దేవుడు ఏం చెప్పాడు అసలుకి? ఎందుకు వాళ్ళు అంత డిపెండెంట్గా వెళ్ళిపోతుంటారు దాని మీద? ఆ విషయాన్ని మనం ఆలోచించేయాలి. ప్రకటన గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తుందండి. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎందుకంటే బాప్టిజం తీసుకునేటప్పుడు ఇది ఒక ఆచారంగా అయిపోయిందండి చాలామందికి. ఇందుకే తెల్లని వస్త్రం అనేది ఎందుకు అక్కడ సంబోధించి మాట్లాడుతున్నాడో మనం బాగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఏ వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తెల్లని వస్త్రముల గురించి. రైట్. వాళ్ళు అనుకునేది మనం కూడా అనుకుందాం కొద్దిసేపు. వాళ్ళు ఏదైతే తెల్లని వస్త్రాలు అంటే కనిపించే ఈ తెల్లని వస్త్రాలు వాళ్ళు అనుకున్నప్పుడు అలాగే ఆలోచించేసి వాక్యాన్ని ఆలోచించేద్దాము ఒకసారి. ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏం చేశారట? జనరల్గా వాళ్ళు అనుకున్న మాటలు బట్టి మనం ఆలోచించేద్దామండి. ఇది బైబిల్లో మాటను బట్టి ఆలోచించేస్తే ఏం జరుగుతుందో కూడా ఆలోచించేద్దాం. వాళ్ళు వస్త్రాలు అనగానే ఇలాంటి వస్త్రాలు వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేయబడుతుంది ఇక్కడ? తెల్లని వస్త్రాలట ఎవరిలో కడగబడాలంటే అక్కడ ఒక గొర్రె యొక్క రక్తంలో కడగబడాలి అని ఉంటుంది కదా. రైట్. అదే వస్త్రాలు అనుకుంటే గొర్రె రక్తం ఎలాంటి కలర్లో ఉంటుంది చెప్పండి? రెడ్ కలర్లో ఉంటుందా? రైట్. ఒకవేళ గొర్రె రక్తంలో ఎర్ర యొక్క రక్తంలో తెల్లని వస్త్రాలు వేసి కడుక్కొని ఉతుకేసుకొని బయట ఆరేస్తే ఎలాంటి రంగు వస్తుంది చెప్పండి? ఎరుపే ఉంటుందా? మరి ఇప్పుడు మరలా తెల్లగా అయిపోతున్నారు అంటున్నాడు పక్కన. ఇప్పుడు జనరల్ లోకాన్ని బట్టి ఆలోచించేద్దాం. వాళ్ళే లోకస్తులు తెల్లని యొక్క దుస్తులే అనుకుంటే, వస్త్రాలే అనుకుంటే ఇక్కడ ఆ వస్త్రాలని పెడదాం. ఇక్కడ ఆ వస్త్రాలు అయితే ఉతుక్కోమంటున్నాడు గొర్రెపిల్ల. మనం గొర్రెపిల్లే తీసుకుందాం. మనం జనరల్గా వాళ్ళు మాటను బట్టిగా తీసుకుంటే మనం కూడా మాటను బట్టి తీసుకుందాం. వస్త్రాలు అంటే వస్త్రాలు ఓకే, గొర్రెపిల్లలు గొర్రెపిల్లే తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు
గొర్రెపిల్ల అనుకోకుండా వేరేది రూపంగా తీసుకుంటే అది వేరే అయిపోద్ది. వాళ్ళు వస్త్రం అంటే వస్త్రం అనుకున్నారు కాబట్టి మనం వస్త్రమే అనుకుందాం కొద్దిసేపు. రక్తం కాబట్టి రక్తం అనుకోవాలి, గొర్రె కాబట్టి గొర్రె అనుకుందాం. గొర్రె యొక్క రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఉతుకేసుకుంటే ఎర్రగా కావాలా తెల్లగా కావాలి చెప్పండి? ఎర్రగే కావాలి. తెలుపు అవుతుందా? తెలుపు కాదు. మరి ఇక్కడ చదవండి, మరలా ఆ మాట చదువుతాం ఇప్పుడు. 14 వచ్చిన 15 వచ్చంలో 14 వచ్చంలో మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. మహాశ్రమ నుండి వచ్చిన వారు ఎవరు వీరు? మనమే. బాప్తీసం తీసుకొనక ముందు మనం శ్రమలలో ఉన్నాం. ఒకప్పుడు తీసుకున్న తర్వాత శ్రమలు, ఈ శ్రమలు వేరు. ఈ శ్రమలు ఏంటి? లోకంలో ఉన్న తర్వాత పాపము అనే శ్రమలు లేదా చెప్పండి మనకు? ఆ పాపం అనే శ్రమలో ఉన్నప్పుడు ఎవరి రక్తంలో కడుక్కోమంటున్నాడు ఇక్కడ కదా? గొర్రె అనగానే ఎవరు? యేసుక్రీస్తు వారని అర్థం కదా. వధించబడి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు వచ్చారని బైబిల్లో మనకు వధకు సిద్ధం అయిపోతుంది. అన్నీ కూడా కొన్ని మాటలు మనకు మాటగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఏం చేయాలి? ఆత్మీకంగా ఆలోచించాలి కదా. ఇక్కడ కూడా మనం ఎలా ఆలోచించాలి చెప్పండి ఇప్పుడు ఇక్కడ? ఆత్మీకంగా ఆలోచించాలి కదా. గొర్రె పిల్లకి రక్తం తమ వస్త్రంలో ఉతుక్కొని వాటిని ఏం చేసుకున్నారంటే చెప్పండి? వాటిని తెలుపు చేసుకున్నారు. ఉతుక్కున్న వెంటనే తెల్లగా అయ్యాయి, ఎర్రగా అయ్యాయి చెప్పండి. కానీ ఇక్కడ ఉతుక్కున్న వెంటనే ఏ కలర్ వచ్చాయి? వీళ్ళు ఏమన్నప్పుడు మరి కొట్టుకెళ్ళి కదా, కొట్టుకంటే అర్థం ఏంటంటే అండి షాప్కి వెళ్ళి వెంటనే ఒక టైడ్ అనే సర్ఫ్ ఎక్సెల్ తీసుకొని ఉతికేసుకున్నారు. వెంటనే ఏమైనా యాడ్ వస్తుంది కదా, వెంటనే వచ్చి వెళ్ళిపోతుంది అవాక్ అయ్యారా అని. టైడ్ వాడితే అవాక్ అవుతారేమో తెలియదు, కానీ ఈ రక్తం వాడితే కంపల్సరీగా ఏమవ్వాలి? అవాక్ కావాలి. ఎందుకు? అంత పవర్ఫుల్ ఇది. ఎలాంటి జిడ్డునైనా తొలగిస్తుంది ఇది యాడ్ అంటే, అంతేనా? ఇప్పుడు మనం చూసి అవాక్ కావాలి. ఏంటి? తెల్లని వస్త్రాలని, మనం అనుకున్న తెల్లని వస్త్రాలని రక్తంలో కడుక్కుంటే ఎర్రగా మారాలే కానీ తెలుపు ఎందుకు అవుతున్నాయి కదా. అంటే ఈ మాటలు మనం బాగా ఉద్దేశిస్తే ఇది శరీర సంబంధంగా ఆలోచించేస్తే మనకు అపార్థం చేసుకుంటాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆత్మీయంగా ఆలోచించాలి కదా. అంటే ఇక్కడ మరి గొర్రె పిల్లని కానీ యేసుక్రీస్తు వారని. వస్త్రాలంటే ఏంటి మరి? మన హృదయం, మన జీవితం కదా. మన హృదయముని వాక్యము ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కడుక్కుంటామో మన జీవితం ఎలాగవుతుందట? తెల్లగా అయిపోతుంది. అంటే ఏ పాపం లేని వాడికి అనిపిస్తుందండి కదా. ఏ పాపం మనలో తీసివేస్తాడు బాప్తిసం తీసుకున్న తర్వాత? కంపల్సరిగా 100% మనలో నుంచి పాపం వెళ్ళిపోతుందండి. అది ప్యూర్గా మన వైట్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? పరిశుద్ధత గుర్తుంది. వైట్ అండ్ వైట్ అంటే ఏంటి అర్థం? పరిశుద్ధత గుర్తు. అదే వైట్ అండ్ వైటే పావురంలోనూ కూడా మనకు అనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చిన వెంటనే ఎలాగ వచ్చింది పావురం? నల్ల కలర్లో వచ్చిందా? కలర్ఫుల్గా ఏమైనా వచ్చిందా? వైట్ అండ్ వైట్ ఎందుకు వచ్చిందంటే మనకి మైండ్ సెట్ అనేది వైట్ అని అంటే ఏది కడప అంటే ఏ మచ్చలేనిది, ఎలాంటిది అపవిత్రంగా దాంట్లో కనపడినది వైట్ అంటే. అందుకే మనకు అర్థం కాబట్టి దానికి సాదృశ్యంగా చెప్పాడే కానీ అదే అని మనం ఆలోచించకూడదు. అంతేనా? మరి దీనిని ఎలా తీసుకొస్తున్నారు చెప్పండి? ఇప్పుడున్న సమాజం ఆచరణలో తీసుకుంటారో చెప్పండి. ఒకవేళ వాక్యాన్ని బట్టి ఆలోచించగలిగితే, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించగలిగితే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా దైవజనుల వారికి ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? పెద్దవాళ్ళుగా పిలువబడుతున్నవారు వైట్ అండ్ వైట్ ఏంటారో తెలిసి ఇదే వేసుకోవాలని చెప్తున్నారండి చాలామంది. ఇది ఆచరణ కదా చెప్పండి. వైట్ అండ్ వేసుకోవడం మంచిదే, కానీ ఇదే వైట్ అండ్ వైట్ పరిశుద్ధత అంటే ఇదే గుర్తు అని మనము అలా మూఢనమ్మకాలు మనం ఉండకూడదు. మళ్ళీ వైట్ అండ్ వైట్ వేసుకోకూడదు అని అంటే వేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మనం దేనిని బట్టి ఆలోచన చేస్తున్నాం? మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే వైట్ అండ్ వైట్ వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద పర్లేదు. అది ఆత్మీయంగా ఆలోచన చేస్తూ శరీరం బట్టి మనం ఇది వైట్ అండ్ వైటే సంఘానికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అని అనుకున్నామో అది సరైన ఆలోచన కాదు. అలా ఆలోచన చేస్తే బాప్తిసానికి ఇచ్చేటప్పుడు కూడా అండి చాలామంది వైట్ అండ్ వైట్తోనే ఇస్తారు. వైట్ అండ్ వైట్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. మీరు దీంతోనే తీసుకోవాలి, లేకపోతే మీరు తీసుకోవద్దండి కదా. మరి అది చాలా ఇంకా ముందుకు చాలా ఇది అండి ఏంటి
దాంట్లో వేయాలన్నా కూడా డ్రెస్ అదే వేసుకోవాలి. కానుక వేయాలన్నా కూడా డ్రెస్ అదే వేసుకోవాలి. సంఘానికి నువ్వు రావాలన్నా కూడా డ్రెస్. అందుకని ఇది పెట్టారు కాబట్టి కోడింగు అక్కడికి ఎవరు అక్కడికి వెళ్తున్నాయండి కంపల్సరీ వైట్ అండ్ వైట్ వేసుకెళ్తారండి. ఎక్కడ కూడా కలర్ అనేది కనపడదు. ఎందుకు? వాళ్ళు అది ఆజ్ఞగా పెట్టారు. అది ఆజ్ఞగా వీలు పెట్టినప్పటికీ అది పెద్దలు చెప్పిన ఆ పారంపర్య ఆచారం. అది ప్రతి దాన్ని ఆచరణలో తీసుకొస్తున్నారు తెలుసా? బాప్తిసాన్ని ఆచరణలో తీసుకొస్తున్నారు. ప్రతి దేవుని విషయాలు చాలా వరకు కూడా పెద్దలు చెప్పారు కనుక మేము చేస్తున్నాం. అంతేగాని వాక్యం ఏం చెప్పిందో ఆలోచించలేకపోతుంది సమాజం కదా. అది కాబట్టి మళ్ళీ ఈ డ్రెస్ తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేది అది ఆత్మక శరీరానిక పాపం అండి? చెప్పండి. ఆత్మక పాపం అంటుకున్నది శరీరానికి ఒకవేళ పైన బురద అంటుకున్నా కడుక్కుంటే పోతుంది కదా. ఈ శరీరాన్ని లోనున్న ఆత్మకు ఆ పాపం అంటుకున్న దాన్ని పోగొట్టాలంటే మనం భూమి మీద ఎన్ని సర్ఫెక్సలు వాడినా పోదు, ఎన్ని సోపులు వాడినా పోదు, ఏది వాడినా పోదు. ఏం వాడాలి? ఔషధం. ఆయన రక్తంలో కడగబడితేనే మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబడగలం. దీన్ని తీసుకోకుండా దేవుని దగ్గరికి అస్సలు మనం వెళ్ళలేమండి అసలుకి కదా. అంత బాప్టిజం తీసుకోకుండా వెళ్తామనే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను ఇంతకు ముందు. ఎందుకంటే దానికి ఆధారాలతో కూడా చూపిస్తున్నారు చాలామంది. ఇంతకుముందు చదువుకున్నాం కదా, పేతురు గారు వాక్యం చెబుతుంటే వాళ్ళు బాప్తిజం తీసుకోకుండా ముందే వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం జరిగింది. అది ఎందుకు జరిగింది? అన్ని జనుల్లో కూడా దేవుడు వస్తాడు. ఎందుకంటే అప్పుడున్న ఆచరణ ఏంటి? ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు అని వాళ్ళు బోధించేవారు అప్పట్లో కూడా కదా. ఇప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు అనే స్థలాలు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం యెరూషలేములో ఆ దేవాలయంలో మనకు కనపడుతుంది. దానిలోని వారు దీంట్లో అంటే పరిశుద్ధ స్థలంలోనూ ఉన్నవారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అది ఎవరు వెళ్ళాలి? యాజకులు కాదు, ప్రధాన వాళ్ళు మాత్రం వెళ్ళాలి. కానీ ఇప్పుడు చెప్పండి, ఆ రెండింటి మధ్య ఉన్న తెర ఏమైంది? చినిగిపోయింది. చినిగిపోయిందంటే దాన్ని తీసేసాడు అని అర్థం కదా. చినిగిపోయింది అంటే అర్థమైంది అందరూ దేవుని ఎదుట సమానమే, ఒక్కటే అని తెలపటానికి ఆ క్రియ జరిగింది. అలాగే ఇక్కడ ఒక్కటే, ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు కాదు, యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనుల వారికి కూడా దేవుడే అని చెప్పడానికి ఇది గొప్ప వండర్ఫుల్ ఉదాహరణ అండి. అంతే అలా ఆలోచించాలి. కానీ దీన్ని బాప్తిజం తీసుకోకపోయినా పర్లేదని అలా అంటే ఆలోచించే చూసామో ఈ సందర్భం ఏంటో మనకు అర్థం కాదు కదా. కాబట్టి రక్తం అనేది మన జీవితం చాలా ఇంపార్టెంట్ మనకి కదా. అందుకని ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. ఏ రక్తం వలనైనాను మనకు పాపక్షమాపణ కూడా లేదు కదా. జంతువుల రక్తం వల్ల ఒకవేళ ఉంటేనండి యేసుక్రీస్తులు రావాల్సిన అవసరం లేదు. దానిలో లేదు కనుకనే యేసుక్రీస్తు అని దించాడు. ఎందుకంటే వాటిలో ఎలాంటి పరిశుద్ధత కానీ మనిషిని మార్చేది దేవుని దగ్గర తీర్చేంత శక్తివంతమైనది దానికి ఉన్న రక్తం శక్తి దానికి లేదు. జంతువులకున్న రక్తానికి మరి ఎవరికి ఉంది అని అంటే ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే ఉండేదండి. అది అప్పటి వరకే ఆపేది అంతేది. ఏది? మన పాత నిబంధన ప్రకారంగా పాపం చేసిన వెంటనే ఏం చేసేవారు? బలి అర్పించేవారు. మళ్ళీ పాపం చేసేవాళ్ళు ఇది జరిగేది ఇంకా అసలు రీసైకిల్గా. అది దానివల్ల ఈ పాత నిబంధన ప్రకారంగా ఎవడు నీతిమంతునుగా తీర్చబడుతున్నాడా? తీర్చబడలేదు కనుకనే ఈ క్రొత్త నిబంధన అనేది దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా పాత నిబంధన పట్టుకున్నాం అనుకే కొత్త నిబంధన ఏంటి? ఇంకా మనకి కొత్త నిబంధన అనేది మనకు, పాత నిబంధన అనేది మనకు ఒక ఛాయ లాంటిది అంతే. నేను ముందుగా వస్తున్నాను చెప్పి వచ్చింది అంతవరకే పాత నిబంధన అనేది. మరి అందుకనే పాత ఛాయను మనం పట్టుకున్నాం కానీ రియాలిటీ మనం పట్టుకోవట్లేదండి. మనం ఎలాగుందనంటే నిన్ను పోతున్నప్పుడు నీడ నాకు వచ్చింది అనుకోండి, నేను ముఖ్యమే నీడ ముఖ్యమే చెప్పండి? మనిషే ముఖ్యం కదా. అక్కడ మనిషి యొక్క నీడ వచ్చింది కాబట్టి నీడే ముఖ్యమని దాంతో మాట్లాడుతూ దాంతో కూర్చొని దాంతో తింటే పరిస్థితి ఏంటి చెప్పండి? చూసేవాళ్ళు ఏమంటారు కదా.
మనం చేస్తున్నది, సమాజం చేస్తున్నది ఇదే. పాత నిబంధన ప్రకారంగా ఎక్కువ ఆలోచన చేస్తున్నావు. ఆ మనిషిని వచ్చిన మనిషిని ఆలోచించలేకపోతున్నారు, ఒరిజినాలిటీ కనుక్కోలేకపోతున్నారు. అదొక ఛాయ, దాని యొక్క ప్రతిబింబం. ఇప్పుడున్న దానికి కొత్త నిబంధనగా పాత నిబంధన ప్రతిబింబం అంతవరకు. అది ఒరిజినాలిటీది. మన అద్దంలో మనం చూసుకున్నాం అనుకో, మనం నిజమా, అద్దంలో కనపడే వాళ్ళు నిజమా? మనమే నిజం కదా. మనం కనపడే ఒక ప్రతిబింబం మాత్రమే మన రియాలిటీ. అలాగే క్రొత్త నిబంధన అనేది కూడా మనం అనుకుంటే, పాత నిబంధన ఏంటి? మన ప్రతిబింబం. ఒకటి మీరు ఇలాగ ఉండాలి అని ఒక దారి లాంటిది, అంతే. దారి ఏర్పాటు చేశాడు దేవుడు క్రొత్త నిబంధనానికి. క్రొత్త నిబంధన ఒకటి ఉంటే వస్తువు, ఒక ప్రాంతం అనుకుంటే క్రొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన దగ్గరికి రావాలంటే పాత నిబంధన అనేది ఒక దారి. ఆ దారి లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్తారు చెప్పండి? ఏ పట్టణానికి వెళ్ళాలన్నా దారి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన ఇంటికి వెళ్ళాలన్నా దారి ముఖ్యం. దారి లేకుండా రాళ్ళు, రప్పులు, గుంతులు మనం వెళ్ళగలం చెప్పండి? అలాగే క్రొత్త నిబంధనకు ఈ యొక్క పాత నిబంధన ఎలాంటిది? దారి లాంటిది. అంతేనని దాన్ని పట్టుకొని దీన్ని వదిలేస్తున్నాము, మనం చాలా ప్రమాదం. అందుకని చాలామంది భక్తులు, ఇప్పుడున్న సమాజంలో ఉన్నవారు, దేవు సేవకులు కానీ, పోపులు కానీ, బిషప్స్ కానీ, వీళ్ళందరూ ఎక్కువ దేన్ని పాటిస్తారు చెప్పండి కదా? అందులో కూడా విషయాలు ఉన్నాయి, అంటే మనం పాటించవలసిన విషయాలు కూడా ఉన్నాయి కొన్ని దాంట్లో కూడా. దాన్ని పట్టుకొని పాటించవలసిన విషయాన్ని పట్టుకోక వద్దని విషయాలను పట్టుకొని క్రొత్త నిబంధనని పెద్దగా పట్టించుకోరండి వాళ్ళు. వాగ్దానాలు కూడా మీకు ఏవి ఎక్కువ వస్తాయో తెలుసా? కొత్త నిబంధన ఎందుకు రావు చెప్పండి? జనరల్గా ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. అందుకనే క్రొత్త నిబంధన చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన వద్దా అంటే పాత నిబంధన కూడా ఇంపార్టెంట్. అది తెలుసుకోలేం. ఇది ఇంపార్టెంట్, అది తెలుసుకుని ఇటుకు రావాలి. అది లేకపోతే మళ్ళీ ఇది అర్థం కాదు. రెండింటికి లింక్ ఉన్నాయి. ఈ లింక్ను ఒకటి తీసేసినా ప్రమాదమే. బండికి 2 చక్రాలు ఉండాలి. ఒక చక్రం పైన వెళ్ళిపోతుంది అంటే కాదు. అది వెనకల చక్రం ఉండాలి, ముందు చక్రం ఉండాలి. వెనకల చక్రం అనేది కొత్త నిబంధన, ముందర చక్రం అనేది పాత నిబంధన అనుకుంటే మీకు అర్థమైపోద్ది కదా. ఎందుకంటే వెనకల చక్రంతోనే బండి నడవాలి, ముందు చక్రంతో నడుస్తుందా? నడవదు. అలానే ముందర చక్రం వద్దా? ఉండాలి. అది ఉంటేనే మొత్తం నడుస్తుంది మొత్తం కూడా. అలా కూడా పాత నిబంధన అనేది ఇంపార్టెంటే, కానీ క్రొత్త నిబంధన తీసేసేంతగా ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇప్పుడు చాలామంది బాప్తిసం విషయంలో కూడా అలాగే చేస్తున్నారండి. ఉపవాసం విషయం దగ్గరకు వచ్చినా వాళ్ళు సంబంధించి చేస్తున్నారు అంతే కదా. పేదరుగా మొత్తం అపోస్తలులైన వారిని కూర్చోయింటే వీళ్ళందరూ యాజకులు అడుగుతారు దాని గురించి, ఉపవాసం గురించి. చేతులు కడుక్కోకుండా మీరు ఉపవాసం చేయట్లేదు, ఎన్నో రకాలు అడుగుతారండి. అది వాళ్ళు ఆత్మీయంగా ఆలోచన చేస్తుంటే వీళ్ళందరూ కూడా శారీరకంగా ఆలోచన చేస్తున్నారు, ఆచారం అనేది పెడుతున్నారు వీళ్ళంతే. ఉపవాసం దేవుడు ఎందుకు పెట్టాడు? నా ఎందుకు భయభక్తులుగా ఉండాలి కాబట్టి ఉపవాసం. ఒక దేవుడు ఒక కార్యక్రమాన్ని పెడుతున్నాడంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? నా ఎందుకు రావాలనేది కార్యక్రమాన్ని పెట్టేది దేవుడు. దేవుణ్ణి చూడుకోకుండా కార్యక్రమాన్ని మాత్రమే చూడుతున్నారండి. అట్లా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏదో నేను ఒక వస్తువు మీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చాను అనుకోండి, నేను తీసుకొచ్చాను కాబట్టి వస్తువు వచ్చింది, అంతేకాని వస్తువుకు విలువ ఇవ్వకూడదు. వస్తువు కూడా విలువ ఇవ్వాలి. ఎప్పుడు? నాకు విలువ ఇచ్చిన తర్వాత వస్తువుకు విలువ ఇవ్వాలి. నాకే విలువ లేకోకుండా వస్తువుకు విలువ ఇస్తున్నాం అనుకో, దాని పరిస్థితి ఏంటి చెప్పండి ఇక కదా. అలాగే ఉపవాసం కానీ బాప్తిసం కానీ మనం ఆత్మీయంగా ఆలోచించాలి. ఉపవాసం కూడా ఎటువంటిది? ఉపవాసం అంటే ఏంటని చెప్తున్నాడు ఇంకొక మాటలో కదా, ఇదే కదా. ఈ ఉపవాసం చేయకూడదు అంటే ఉపవాసం కూడా చేయొచ్చు వ్యక్తిగతంగా కూడా చేయడం అనేది చాలా మంచిదే. ఇది చాలామంది ఉపవాసం చేయకూడదు అంటారు. ఉపవాసం కూడా ఎలా చేయాలి? అది వ్యక్తిగతానికి సంబంధించినది ఉపవాసం అనేది కదా. అది మన వ్యక్తిగతం, అది ఉపవాసం చేయాలి. కానీ ఉపవాసానికి ఎందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ లేకుండా చేసినాం అనుకో, ఏంటి ప్రయోజనం కదా. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం అంటే ముందున్న కార్యక్రమాన్ని జయించడానికి ఉపవాసం చేస్తున్నాం. ముందున్న కార్యక్రమమే మర్చిపోయి నేను ఉపవాసం చేస్తుంటే ఎందుకు చేయాలి? ఆనాడు యాజకులు కూడా ఈ ఉపవాసం గురించి, భోజనం గురించి అలాగే మాట్లాడతారండి. యేసుక్రీస్తు దగ్గర కూడా అన్ని ఆచరణ తీసుకొని వస్తున్నారు. యాజకులు, పరిసయ్యులు, సద్దుకులు వీళ్ళందరూ కూడా ఆచరణ తీసుకొస్తున్నారు. అవును దేవుడు ఏం చెప్పాడు అని లేదండి.
పెద్దలు ఏం చెప్పారు, ఎక్కువ పెద్దల మీద ఆధారపడి ఉన్నారు చాలామంది అప్పట్లో. కాబట్టి ఈ బాప్తిసం అనేది కూడా ఆచరణలోనికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు చాలామందిలో మనకి కనపడుతుంది. మరి చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చారనే విషయాన్ని గురించి మాట్లాడతారండి, బైబిల్ ఎక్కడ లేదండి అసలుకి. అయినా సరే వాళ్ళు ఎందుకు ఇప్పటికైనా తీసుకోవట్లేదు చెప్పండి. చాలామంది ఇప్పుడు జరుగుతున్నాయండి, ఇప్పుడు కూడా అదేదో జరిగిపోయిన సందర్భం కాదు, అది ఇప్పుడు కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా అవి వాళ్ళకి తెలియదే చెప్పండి. వాక్యం చదవరా చెప్పండి. వాళ్ళు వాక్యాన్ని బైబిల్ చదివితే దాంట్లో ఉన్న విషయాలకు అర్థం కాదా వాళ్ళకి? పోపులు బిషపులైన వారు గొప్పవారుగా చేస్తున్న తప్పులేండి ఇవన్నీ కూడా. బైబిల్లో ఎక్కడ లేనివి కలుపుతున్నారంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఏమనుంది? బైబిల్లో ఏ పొల్లు కానీ ఏదైనా సరే చిన్నదిగా నువ్వు తీసేసినా దాంట్లో నుంచి కలిపిన గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ మీకు వచ్చేస్తాయి, సమీపించేస్తాయి. అంటే ప్రమాదం అంటున్నాడు అంతే. ఏం ప్రమాదం? నరకం, ఇంకేం లేదు కదా. అట్లా ఆల్రెడీ చాలా ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. అది ఆటోమేటిక్గా బైబిల్లో ఆ విషయం గురించి లేదు, అయినా సరే బైబిల్లో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? కలిపారని కదా వాక్యాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి వాక్యాన్ని. కాబట్టి మన అంశం ఏంటి అని అంటే, బాప్తిసము ఆజ్ఞనా ఆచారమా? మన బైబిల్ బట్టి తెలిసింది ఏంటి అని అంటే, ఆజ్ఞ కానీ ఆచారము కాదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ పెద్దలు చెప్పారు. చాలామంది అండి క్రైస్తవులు కూడా అండి వాక్యం చెప్పింది ఎవరండి, మా పాస్టర్ గారు చెప్పారండి, మేము అదే వింటాం. బైబిల్ కరెక్ట్ చూడాలని చూపించినా సరే లేదు, వాక్యమైన తప్పు అయిపోతుందేమో కానీ మా పాస్టర్ గారు తప్పు, అంత మైండ్ చెప్తుంటారండి వాళ్ళు. అవునా? ఒక భక్తుడండి, ఒక భక్తుడిని వాక్యం చెప్పడానికి పిలిచి ఆయన ఏం చేయలేదు కానీ అంటే మధ్యవర్తిలో ఉన్నవారు ఏం చేశారంటే ఒక మాట అన్నారు. ఏంటంటే, మా పాస్టర్ గారు చాలా గొప్పవారు, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పారంటే అట్లా మారుతారు. ఓకే, మంచిది, అది మంచిది, బాగుంది. కానీ అక్కడ పౌలు గారు కన్నే మంచివాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ భక్తులో పోల్చుకొని మాట్లాడుతున్నారండి. వాక్యం ఎక్కువైతే ఇలాగ ప్రమాదాలు వచ్చేస్తాయి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది ఎలాంటిదంటే ఒక కత్తి లాంటిది, 2 అంచుల ఖడ్గం లాంటిది. వాక్యం కూడా ఏంటి? దాన్ని ఎలా వాడితే అలా కుదరదు, అది ఎలా వాడాలో తెలుసుకోవాలండి మనం. వాళ్ళు అన్నమాట ఏంటంటే, మా పాస్టర్ గారు వాక్యం చెప్తే పౌలు గారి కన్నా బాగా చెప్తారు ఏమనుకున్నావు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ వ్యక్తికి ఏమర్థమైంది చెప్పండి? పౌలు గారితో ఇప్పుడున్న సేవకులతో పోల్చుకొని మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆచరణ, వాళ్ళ మైండ్ సెట్లో ఎంత బూజుందో మనం అర్థం చేసుకోవాలండి కదా. కాబట్టి ఆచరణలోనికి వాక్యాలు కానీ సంఘ సేవకులు కానీ ఎవరిని తీసుకుని బైబిల్ ఏం చెప్పింది మొట్టమొదటిగా అది ఆలోచన చేసి ముందడుగు వేయాలి సమాజం. అది లేకోకుండా నీ సొంత నిర్ణయాలతో పెద్దలు ఆలోచన చేసి దాన్ని తీసుకుని వచ్చారనుకో, అది ఆచరణలోని కిందకు వచ్చేస్తుంది. కాబట్టి బైబిల్ బట్టి మనం ఆలోచించగలిగితే ఈ బాప్తిస్మం అనేది ఎలాంటిది అంటున్నాడు? ఆచరణ కాదు, ఆజ్ఞ కదా. ఎలాంటి బట్టలతో తీసుకోవాలి మనం బాప్తిస్మం? వైట్తోనే కాదు, ఎలాంటి దుస్తులతోనైనా తీసుకునేవాళ్ళు. ఆనాడు యాజకులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ కలర్ డ్రెస్సులే వేరు తెలుసా. యాజకులు వారుకున్న డ్రెస్సెస్ ఎలాంటివి అంటే కలర్ఫుల్గా బంగారము, వజ్రాలు, వాళ్ళ యొక్క బంగారపు పూతతో ఆయనకి అది యాజకుని యొక్క డ్రెస్సు మీరు బైబిల్ రాయించాడు ఎలా చేయాలో అని. డ్రెస్ ఎలా కోటింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్పాడండి అక్కడ. అవి యొక్క అసలు ఎంత డిజైన్ అని ఉంటుందో తెలుసు. అది యాజకుని యొక్క డ్రెస్సు చాలా డిజైన్గా ఉంటుందండి. మరి దేవుడు ఎందుకు అక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని చెప్పలేదు యాజకులకి ఆనాడు పాత నిబంధనలో కదా? దానికి సంబంధం లేదు. పాత నిబంధన ప్రకారంగా ఈ డ్రెస్ అనేది కూడా పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు దేవుడు. ఒక డ్రెస్ అనుకుంటే ఆనాడు యాజకులకి మొత్తం వైట్ అండ్ వైటే ఇవ్వాలి.
మీరు డ్రెస్సును ఒకసారి బైబిల్లో చదవండి బాగా. ఎన్ని రకరకాల కలర్స్, బంగారపు కలరు, వజ్రాలు, తర్వాత దానికి లాడీలు, తెలుసా, నిలువుటంగి ఒక కలరు, చాలా చెప్తారండి కదా. అందుకని గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడాలి. కడబడి ఎక్కడ వస్తుంది చెప్పండి? సంఘములోనికి వస్తామండి కదా. ఆ సంఘములో ఉంటున్న మనము ప్రతిరోజు వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? మన మనస్సును, మన జీవితాన్ని ఔషధం అనే వాక్యము ద్వారా రోజు కడుక్కోవాలి. దానిని ఉదక స్నానము అని అంటారు. ఉదకం అంటే ఏంటి? ఉదకం అంటే ఉతుక్కోవడం అనే కాదు. ఉదకం అంటే నీరు అని అర్థం. ఉదకం అనే మీనింగ్, దాని యొక్క మాటకు మీనింగ్ వచ్చేసి నీరు. ఉదకము అంటే నీరు. నీటితో స్నానం చేయాలి. ఏ నీళ్ళు అవి? ఆయన రక్తం. కాబట్టి మనం బాగా ఆలోచించేస్తే మనకి ఆజ్ఞగానే దేవుడు ఆజ్ఞగానే ఇచ్చారు. నేను నమ్మితే స్వర్గం వస్తా, లేకపోతే లేదంటున్నాడు డైరెక్ట్గా ఒక దగ్గర. నమ్మి బాప్తిసం పొందినవాడు అంతే. ఇక నమ్మలేకపోతే అదే బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మరలా ఇక బాప్తిసం గురించి అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఆచరణగా చెప్పినట్లేదు. ఏదో ఎలా ఉంది? ఓ అమ్మ, పెద్ద ఆజ్ఞగానే ఉంది మొత్తానికి. కాబట్టి ఇది ఆచరణ ఆజ్ఞ. ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పే సమాధానాలు ఇవన్నీ కూడా ఉండాలి కదా. కాబట్టి మరి ఎలాంటిది మనం చదువుకున్న తర్వాత ఇప్పుడు విషయాన్ని మనకు అర్థమయ్యాయి కదా. ఎలాంటిదో అంటే ఆజ్ఞ అనేది మనకు అర్థమైంది. కాబట్టి మరి విన్న కొన్ని మాటలైనా సరే మన హృదయంలో భద్రం చేసుకున్నాం. తెలియని వారికి మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పడానికి ప్రయత్నించాలి. ఎవరైనా తెలియకోకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పాలి. వినలేదా? మరొకసారి చెప్పిన వినలేదా? వదిలేయాలి. ఎందుకు తెలుసా? వాళ్ళు వినరు కాబట్టి. వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఆనాడు పేతురు అంటే ఈ యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులైన వారు పంపిస్తాడు కదా. ఎక్కడికి? అన్యజనుల దగ్గరికి. ఎందుకు? సువార్తను ప్రకటించడానికి పంపిస్తాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్, ఒక చేతికర్ర, ఒక బ్యాగు, దాంట్లో ఫుడ్డు, ఇవన్నీ చెప్పాడా? ఇవేమి వద్దని చెప్తాడు కానీ ఇవేమి వద్దని చెప్తాడు. చేతికర్ర కానీ ఏం తీసుకోవద్దు, చెప్పులు కానీ వేసుకోవద్దు, బ్యాగ్ కానీ తగిలించుకోవద్దు, భోజనం కూడా ఏం పెట్టుకోవద్దు, నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళు. ఎందుకు వెళ్ళమని చెప్తాడు చెప్పండి అక్కడ? ఎందుకనంటే పనివాడు జీతానికి అర్హుడు కదా. పని చేస్తే జీతాన్ని ఆశించి అది హక్కు ఆయనకి లేదా చెప్పండి? అలాగే దేవుడు చెబుతూ, మీరు పనివారు. ఎవరు? శిష్యులు. పనివారు ఎలాగా? సువార్త పనిలో ఉన్నారు. సువార్త పనిలో ఉన్నప్పుడు వారికి జీతం ఏంటో తెలుసా? వారికి ఎలాంటి జీతం ఎలాంటి వస్తుందంటే, వాళ్ళకి గడుపుకొనే బ్రతకడానికి దేవుడు ఇస్తున్నది సిచ్యువేషన్ అంటే, మీరు ఆ ప్రాంతానికి వెళ్తారు కదా. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిన తర్వాత మీరు కుటుంబాన్ని మీరు దర్శించాలి. ఏ కుటుంబము కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ గ్రామము కానీ మిమ్మల్ని తీసుకొని లేదనుకో, మీరు ఏం చేయాలి తెలుసు? అక్కడ మీ కాళ్ళు దూలి అక్కడ దులిపి వచ్చేయండి. ఎందుకంటే తీర్పు దినం ఒకరోజు అదే సాక్ష్యంగా లెక్క చెప్తుంది అదే. అందుకని మనం కూడా తెలియని వారికి చెబుదాం. వినలేదా? ఇంకా పెద్దవారి గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? చెప్పి వాళ్ళని పట్టుకుంటే మిగతా వాళ్ళని ఎలా చేస్తాం చెప్పండి కదా. అలానే పూర్తిగా వదిలేమని కదా. వాళ్ళని చెప్పే బాధకి చెప్పి ఎప్పుడూ వాళ్ళని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవైపు పూర్తిగా వదిలేయకూడదు. ఎందుకంటే ఎన్నిసార్లు క్షమించాలంటున్నాడు దేవుడు? 70 సార్లు. అంటే 71సారి క్షమించకూడదని కాదు, కానీ జీవితకాలం మన తప్పుల విషయంలోనే క్షమించమన్నప్పుడు దేవుని విషయంలో మనం ఎలాగ ఉండాలి? క్షమిస్తూ, చెబుతూ, ఎంత విసుగొచ్చినా ఓర్పుతో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మరణాంతం వరకు అతనికి చెబుతూ వెళ్ళిపోవాలండి. మన బాధ్యత అది. ఒక రోజుతో, సంవత్సరంతో, 5 సంవత్సరం వెళ్ళిపోయేది కాదు ఇది ఆత్మీయ జీవితం. చనిపోయేంత వరకు మన బంధం కొనసాగుతూనే ఉండాలండి ఇలాగ. అప్పుడు మనకు రక్షణ అనేది వస్తుంది. అంతం వరకు సహించిన వాడే. మధ్యలో పోతే
పని మధ్యలో పోతే డబ్బులు వస్తాయా? కాదు కదా. ఇది తెలిసిన మనకి ఆత్మీయతలో ఉన్నాము, మధ్యలో దిగిపోతే కాదు కదా. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించాలి. కాబట్టి తెలియని వారికి మనం చెబుదాం, చెప్పతే వాళ్ళు వినకపోతే వదిలేద్దాం, మరి ఎప్పటికైనా వాళ్ళకి చెప్పాలి మనం. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని మన హృదయలో మనం అర్థం చేసుకుందాం. కాబట్టి విన్న విషయాలను బట్టి మన హృదయంలో ఫలించాలని దేవునికి మనం ప్రార్థించేద్దాం. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలనైనా. ఇంతవరకు తండ్రి కొన్ని విషయాలను, ఎన్నో సంగతులను మేము ధ్యానించాం తండ్రి. ఏ సంగతులు, ఏ మాటలైతే మేము ధ్యానించామో ఆ మాటలు తండ్రి మా హృదయ మన పలక మీద రాసుకొని ఎల్లప్పుడూ దానిని తండ్రి స్మరించుకున్నటకు కృప దయచేయండి. మీ మాటలు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవినైనా తెలుసుకుంటున్న మేము తండ్రి మాలో ఏ తప్పు ఉందో అని తెలుసుకుంటూ మేము మార్చుకునడానికి మా జీవితానికి కృప దయచేయండి. మాకు ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయనా. అపవాది మా యొక్క ఆలోచనలు తండ్రి బంధించి తండ్రి మేము ఎలాగున్నామో, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో అని మాకు మేము ఆలోచించుకోకుండా తండ్రి అలా చేస్తుంది అపవాది కూడా తండ్రి. ఇప్పటికైనా మేము తెలుసుకొని తండ్రి అపవాదిగాని జయించే జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేస్తారని వేడుకొనిచు. మరలా మీ చిత్తమైతే బ్రతుకుంటే మరొకసారి మేము ఇటు విధంగా కూర్చొని మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అందరికి అందించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.